మా ఛానల్కి తిరిగి స్వాగతం. నేటి వీడియోలో ఈపీఎఫ్ నామినేషన్ని ఉపయోగించి ఆన్లైన్లో ఈపీఎఫ్ నామినేషన్ను పూర్తి చేసే ప్రక్రియ ద్వారా మేము మీకు మార్గనిర్దేశం చేస్తాము. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్రక్రియ ఈపీఎఫ్ సభ్యులు తమ ఇంటి నుండి సౌకర్యవంతంగా నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. సమయం వృధా చేయకుండా టాపిక్లోకి వద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈపీఎఫ్ నామినేషన్ అనేది మీ ఈపీఎఫ్ ఖాతాలో ముఖ్యమైన అంశం. దురదృష్టవశాత్తు మీ అకాల మరణం సంభవించినప్పుడు మీ ఈపీఎఫ్ నిధులు మీ నామినేట్ చేయబడిన కుటుంబ సభ్యులకు బదిలీ చేయబడతాయని ఇది నిర్ధారిస్తుంది. సాంప్రదాయకంగా ఈ ప్రక్రియలో ఫారంలను పూరించడం మరియు వాటిని ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు సమర్పించడం ఉంటుంది. ఇది సుదీర్ఘ ప్రక్రియ మరియు సమయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ ఈనామినేషన్తో ప్రక్రియ చాలా సరళంగా మారింది మరియు ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించకుండా లేదా నామినేషన్ ఫైల్ చేయడానికి బ్రోకర్ సహాయం తీసుకోకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చేయవచ్చు. ఆన్లైన్లో ఈపీఎఫ్ ఈనామినేషన్ను పూర్తి చేయడానికి దశలను చూద్దాం. ముందుగా మీకు ఇష్టమైన బ్రౌజర్ని తెరిచి యుఎన్ లాగిన్ పోర్టల్కి వెళ్ళండి. దయచేసి దిగువ వివరణ పెట్టెలో లింక్ని తనిఖీ చేయండి. 2 మీ యుఏఎన్ నంబర్, పాస్వర్డ్ మరియు అందించిన క్యాప్చా కోడ్ను నమోదు చేయండి. 3 లాగిన్ అయిన తర్వాత మేనేజ్ ట్యాబ్పై క్లిక్ చేయండి. 4 డ్రాప్డౌన్ మెను నుండి ఈనామినేషన్ ఎంచుకోండి. 5 తదుపరి కొనసాగడానికి ముందు ప్రొఫైల్ ఫోటోను అప్లోడ్ చేయడం ద్వారా మీ ప్రొఫైల్ను పూర్తి చేయాలని నిర్ధారించుకోండి. మీరు వీవ్ ఆపై ప్రొఫైల్ కి వెళ్లడం ద్వారా దీన్ని చేయవచ్చు. 6 ఇప్పుడు యాడ్ ఫ్యామిలీ మెంబర్ పై క్లిక్ చేయండి. 7 కుటుంబ సభ్యుడిని జోడించడానికి యాడ్ రో పై క్లిక్ చేయండి. 8 ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, లింగం, సంబంధం, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలతో సహా మీ జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేయండి మరియు వారి ఫోటోను అప్లోడ్ చేయండి. 8 మీరు నామినేట్ చేయడానికి 1 కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులను కలిగి ఉన్నట్లయితే యాడ్ రో పై మళ్లీ క్లిక్ చేసి ప్రతి అదనపు కుటుంబ సభ్యుని కోసం పై దశను పునరావృతం చేయండి. 9 క్రిందికి స్క్రోల్ చేయండి మరియు ప్రతి నామినేట్ చేయబడిన కుటుంబ సభ్యుడు పొందవలసిన శాతంలో మొత్తం వాటాను నమోదు చేయండి. 10 మీరు అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి. అంతే, మీరు ఈపీఎఫ్ ఈనామినేషన్ని ఉపయోగించి ఆన్లైన్లో ఈపీఎఫ్ నామినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. గుర్తుంచుకోండి, ఈ కొత్త ఆన్లైన్ ప్రక్రియ మీకు అవసరమైనప్పుడు మీ నామినేషన్లను నవీకరించడం మరియు మార్చడం సులభం చేస్తుంది. నామినేషన్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ నిర్దేశించిన నియమాలు మరియు నిబంధనలు ఇప్పటికీ వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరింత సహాయం కావాలంటే దిగువన వ్యాఖ్యానించడానికి సంకోచించకండి. ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మరియు మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.